చైనా ఒక సూపర్ పవర్ కంట్రీ. తినడానికి తిండే లేక కొన్ని కోట్ల మంది చనిపోయిన స్థితి నుండి ఇప్పుడు ఈ ప్రపంచాన్ని షేక్ చేసే స్థాయికి ఎదిగింది. China, a developing nation. From China, a new board. China in focus. I'm Tiffany. నాణ్యత గురించి పక్కన పెడితే ఈ ప్రపంచంలో చైనా ప్రోడక్ట్స్ వాడని దేశమంటూ లేదు, ఇంక్లూడింగ్ మన భారత్తో సహా. మన భారతదేశంలో స్వదేశీగా తయారు చేసిన వస్తువుల కన్నా చైనా ప్రోడక్ట్సే ఎక్కువగా ఉంటాయి. భారత్, చైనా అవ్వడానికి ఈ రెండు పురాతన నాగరికతలే అయినప్పటికీ విభిన్నమైన నాగరికతలు, భిన్నమైన రాజకీయ వ్యవస్థలు. ఒకరేమో తమ దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంచాలని చూస్తే ఇంకొకరు బ్రిటిషర్స్ అడుగుజాడల్లోనే నడుస్తారు. 1949లో చైనా ఒక రిపబ్లికన్ కంట్రీగా ఏర్పడింది. ఇటు పక్క మన ఇండియా అప్పుడే తన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టింది. మావో జెడాంగ్ ఆధ్వర్యంలో చైనా, ఇటు జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో మన భారత్. ఈ రెండు దేశాలు వాటి ప్రయాణాన్ని ఒకేసారి మొదలుపెట్టిన చైనా ఇండియాను మించి ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలుసా? మన భారత్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశమని ఈ ప్రపంచం గుర్తించింది. కానీ ఇప్పుడు చైనా మాత్రం ఒక భారీ శక్తిగా అవతరించి ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. 1985లో చైనా యొక్క గ్లోబల్ జీడిపి 2% ఉండేది. కానీ ప్రస్తుతం 18,500 బిలియన్ US డాలర్స్ గా ఉంది. చైనాలో పావర్టీ రేట్ బిలో 1% కంటే తక్కువ. అంటే అక్కడ పేదరికం అనేదే లేదు. చైనా ఇప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ ఎకనామీ. కొన్ని సర్వేల ప్రకారం 2050 కల్లా చైనా ఈ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంటుందంట. అయితే చైనాకి ఇదంతా ఎలా సాధ్యమైంది? చైనా ఈ స్థాయికి రావడానికి ఎదుర్కొన్న సవాళ్ళేంటి? మన ఇండియా చైనాని ఎప్పటికీ బీట్ చేయలేదు. అలా ఎందుకని అనేది ఈ వీడియోలో చూద్దాం. బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న చాలా దేశాలను పరిపాలించారు. అందులో చైనా ఏమీ మినహాయింపు కాదు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకున్నట్టే చైనాని, అందులో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ ని దోచుకున్నారు. దానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం డబ్బు, మద్యం, ఇలా చాలానే ఉన్నాయి. వాటన్నిటినీ దాటుకుని చైనా ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం అక్కడ ఉన్నటువంటి రాజకీయ విధానం. సెప్టెంబర్ 21, 1949 చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్ మావో తన మొదటి ప్రసంగాన్ని అక్కడున్న ప్రజల్ని ఉద్దేశిస్తూ ఇస్తుంటే యావత్ దేశం మొత్తం 1945లో చైనా సివిల్ వార్ స్టార్ట్ అయింది. ఇది అక్కడ 3 సంవత్సరాల వరకు కొనసాగింది. ఇందులో చైనా నేషనల్ KMT పార్టీ మరియు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎవరికి వారే వారి సొంత రూల్స్తో దేశాన్ని పరిపాలించాలని అంతర్గత యుద్ధాలు చేసేవారు. ఇందులో KMT పార్టీకి అమెరికా సపోర్ట్ ఉన్నప్పటికీ దేశ ప్రజలందరూ చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మద్దతునిచ్చారు. KMT పార్టీ జాతీయవాదుల్ని తైవానికి తరిమికొట్టారు. మావో చైనా కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో చేయబోయే అభివృద్ధిని వివరిస్తూ అక్కడ ఒక నియంత పరిపాలనని ఏర్పాటు చేశాడు. అయితే తన ప్రసంగంలో ఉన్నంత సమర్థత తన పరిపాలనలో లేదు. మావో తన పరిపాలనలో చైనా ఆర్థిక స్థితిగతులు మారుస్తాడని అక్కడ ప్రజలు భావించారు. మావో పరిపాలనలో ఎన్నో రెవల్యూషన్స్ కి నాంది పలికాడు. అందులో భాగంగా 2 భయంకరమైన పాలసీలను ప్రవేశపెట్టాడు. అందులో ఒకటి ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్. 1953లో మావో గవర్నమెంట్ అధిక మొత్తంలో అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న భూస్వాముల దగ్గర నుండి అక్రమంగా భూమిని లాక్కుని చిన్నకారు రైతులకి పంచిపెట్టేవారు. ల్యాండ్ ఇవ్వని వారిని కఠినంగా శిక్షించి చంపేవాడు. అలా ఒక్క సంఘటనకే చైనాలో 2 లక్షల మందికి పైగా చనిపోయారు. అలా లాక్కున్న భూమి చైనీస్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. అక్కడతో అయిపోలేదు. అక్కడ పండించే పంటని సగానికి పైగా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రైతుల నష్టంతో మావో గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు. అది కూడా మావో చెప్పినట్టుగానే అక్కడ వ్యవసాయం చేయాల్సి ఉంటుంది. అంటే వారు పండించే పంటలకి వారే పనివాళ్ళలా పనిచేయాల్సి వచ్చేదే. దీన్ని గమనించిన అక్కడ రైతులు సరిగ్గా పంటలు పండించడమే మానేశారు. దానివల్ల చైనాలో భారీ స్థాయిలో ఆహార కొరత ఏర్పడింది. దానికి తోడు పంట పొలాలపై పక్షులు వాలడం వల్ల పంట నష్టం వస్తుందని దేశవ్యాప్తంగా పక్షులను చంపమని మావో ప్రకటించాడు. ఎవరైతే ఎక్కువ పక్షులను చంపుతారో వారికి ఒక రివార్డ్ కూడా లభించేది. అయితే అప్పుడు వారికి తెలియదు వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారని. పంట పొలాల్లో ఉన్న పురుగులు తినడానికి పక్షులు లేకపోవడంతో పంట చేలల్లో భారీ నష్టం వచ్చింది. అక్కడ ప్రజలకి తినడానికి తిండి లేక ఆ సమయంలో 3,50,00,000 మంది చనిపోయారు.
దీన్ని చైనాలో ది గ్రేట్ లీక్ డిజాస్టర్ అని పిలుస్తారు. చైనాలో దశాబ్దం పాటు సరైన పంటలే పండలేదు. అక్కడ అగ్రికల్చర్ సిస్టమ్ మొత్తం నాశనం అయింది. రెండవది, అదే సమయంలో తన పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టాడు. అది చైనీస్ ఇండస్ట్రీస్ ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి ఏర్పాటు చేసింది. కానీ చైనాలో ఈ ఇండస్ట్రియలైజేషన్ అనేది పూర్తిగా ఫెయిల్ అయింది. ఎందుకంటే చైనా ప్రజలు అప్పటికి పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. కాబట్టి అక్కడ ప్రజలకి సరైన స్కిల్ సెట్ లేక వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తుల్లో నాణ్యత లేక పాడయ్యేవి. మావో ఒక కమ్యూనిస్ట్ వాది కాబట్టి చైనా ఆర్థిక వ్యవస్థ పతనం అవ్వడానికి ఇది కూడా ఒక కారణం. మావో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ని దేశంలోకి అలౌ చేసేవాడు కాదు. దాని ద్వారా పూర్తిగా స్వదేశంపై ఆధారపడడం, దాని వల్ల కూడా అధిక మొత్తంలో నష్టాలు వచ్చేవి. మావో దేశంలో అనేక కొత్త విధానాలను తీసుకొచ్చాడు. పాతదాన్ని దేన్నైనా మార్చండి, కొత్తగా ఆలోచించండి, కొత్త విధానాలతో వ్యవసాయం చేయండి. ఇలా దేశంలో అనేక కొత్త విధానాలను ఏర్పాటు చేశాడు. కాబట్టే మావోకి ఫాదర్ ఆఫ్ చైనా రెవల్యూషన్ అని పేరు వచ్చింది. మావో ఎన్ని చేసినా అవన్నీ బెడ్స్ కొట్టాయి. అప్పటి ప్రజలు ఆ మార్పులకి అలవాటు పడకపోగా అనేక నష్టాలు, ఇబ్బందులకి గురయ్యేవారు. మావోకి వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేసేవారు. 1979లో మావో మరణించినప్పటికీ అక్కడ దేశ ప్రజల పరిస్థితి కొంచెం తినడానికి తిండి దొరికితే చాలనే విధంగా ఉంది. మావో మరణ అనంతరం ఆ స్థానంలోకి డెంగ్ జియోపింగ్ వచ్చాడు. ఆయన నేతృత్వంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేశాడు. దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం, రైతులకు స్వంతంగా వ్యవసాయం చేసుకునే విధంగా భూమిని లీజుకి ఇవ్వడం చేశాడు. దాని ద్వారా రైతులు వారికి నచ్చినట్టు వ్యవసాయం చేసుకునేవారు. దాంతో దేశంలో చాలా వరకు ఆహార కొరత తగ్గింది. దాంతోపాటు 1980లో యుఎస్ మరియు చైనా డిప్లొమాటిక్ పాలసీని ఏర్పాటు చేసుకున్నాయి. అప్పటి నుండి చైనా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఆకర్షించింది. మావో పరిపాలనలో దేశం ఒక కమ్యూనిస్ట్ కంట్రీగా ఉండేది. 1979 తర్వాత డెంగ్ జియో నెమ్మదిగా దేశంలో అనేక మార్పులను తీసుకొచ్చాడు. డెంగ్ జియో చైనాకి ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ని తీసుకొచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేసి అక్కడ విస్తారమైన శ్రామిక శక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. మరొకసారి చైనా తలుచుకుంటే ఏమైనా చేయగలదని నిరూపించి చూపించాడు. డెంగ్ జియో చైనా అధ్యక్షుడయ్యేసరికి అక్కడ జనాభా 96 కోట్లుగా ఉండేది. దాని కారణంగా దేశ జనాభాకి సరైన ఆహారం, విద్య, వైద్యం అందేది కాదు. దాన్ని గమనించిన డెంగ్ జియో అక్కడ వన్ చైల్డ్ పాలసీని తీసుకొచ్చాడు. ఆ తర్వాత 9 సంవత్సరాలు ప్రతి విద్యార్థి చదువుకోవాలనే రూల్ ని ఏర్పాటు చేశాడు. నేషనల్ వైడ్ గా పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని లాంచ్ చేసి ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్ ని ఏర్పాటు చేసి ఇల్లిటరసీని దూరం చేశాడు. చైనా పావర్టీ రేట్ ని తగ్గించడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ పై సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మొదలగిన వాటిపై ఇన్వెస్ట్ చేసింది. దానివల్ల దేశ యువతకు టెక్నికల్ నాలెడ్జ్ ని డెవలప్ చేశారు. దాంతో చైనా లిటరసీ రేట్ ఏదైతే ఉందో అది వేగంగా ఇంప్రూవ్ అయింది. 1982లో 65% ఉన్న లిటరసీ రేట్ 2012 నాటికి 95% చేరుకుంది. ఇది మన ఇండియాతో పోలిస్తే చాలా ఎక్కువ. ఇప్పుడు మన ఇండియా లిటరసీ రేట్ 80% ఉంది. అయితే ఇప్పుడు మనం చైనాని ఎప్పటికీ ఎందుకు చేరుకోలేమో ఇప్పుడు చూద్దాం. 2008 సంక్షోభం తర్వాత ప్రపంచ దేశాలు వస్తు తయారీ పరిశ్రమని పూర్తిగా నిలిపివేయడం వల్ల అనేక నష్టాలను చవిచూశాయి. కానీ చైనా మాత్రం అలా చేయలేదు. చైనా దాన్నే అదునుగా చూసుకుని ప్రపంచానికి ఏం కావాలో ఆ అవసరాలు తీర్చింది. కోవిడ్ తర్వాత మన ఇండియా వస్తు తయారీ రంగంపై దృష్టిని పెట్టింది. కానీ ముందున్నటువంటి సువర్ణ అవకాశం మళ్ళీ మన భారత్కి రాకపోవచ్చు. ఇటీవలి కాలంలో మన ఇండియన్ పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే భారీ స్థాయిలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఆకర్షిస్తున్నాయి. అయితే మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పాలసీలు ఏవైతే ఉన్నాయో అవి చైనాలో ఉన్నదానికంటే భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఈ విదేశీ పెట్టుబడులు మన దేశ డిమాండ్స్ కు అనుగుణంగా ఉంటాయి. అదే చైనా పెట్టుబడుల విషయానికి వస్తే అలా కాదు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ మార్కెట్స్ ని ఆక్రమించడంతో పాటు ప్రపంచ అవసరాలని తీర్చడానికి అనుకూలంగా ఉంటాయి. మనం మన భారతదేశంలో తయారు చేసే వస్తువుల కన్నా బయట దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఎక్కువ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, మిషనరీ, ఆయిల్ అండ్ గ్యాసెస్, ఇలా చాలానే ఉన్నాయి. అయితే నేను పై చెప్పిన వాటిల్లో మనం ఎక్కువ చైనా నుండే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రెండవది, మన ఇండియా 4వ పారిశ్రామిక విప్లవాన్ని కోల్పోవచ్చు. చాలామంది ప్రజలు హై స్పీడ్ కమ్యూనికేషన్, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా ఇతర రంగాల్లో పురోగతిని సాధించడాన్ని 4వ పారిశ్రామిక విప్లవం అంటున్నారు. అయితే ఇండియాలో ఇంకా చాలామంది యువత ఐటీ ఇండస్ట్రీ పైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. కానీ ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పై ఇండియా చాలా తక్కువ స్థాయిలో పెట్టుబడులు పెడుతుంది. ఇండియా ఇందులో అసలు పాల్గొనట్లేదని కాదు.
ఇండియా పెట్టుబడులు చైనాతో పోలిస్తే చాలా తక్కువ. మూడవది విద్యా సంక్షోభం. మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందినా ఈ విద్యా వ్యవస్థపై ఎంత ఖర్చు పెట్టినా మన దేశ విద్యా విధానం మెరుగుపడకపోవడానికి గల కారణం గవర్నమెంట్ అలాగే పేరెంట్స్. మన విద్యా విధానం ఎంత చెత్తగా ఉందో ఒక్క కథలో చెప్తాను వినండి. ఒక స్కూల్లో క్రియేటివ్ కాంపిటీషన్ జరుగుతున్నాయి. ఇష్టం ఉన్నవారు చేతులు పైకి లేపమని ఆ స్కూల్ టీచర్ అడిగింది. ఒక అబ్బాయి ఉత్సాహంగా నేను రాస్తానని చేయి పైకెత్తాడు. కానీ ఆ టీచర్ గది మొత్తాన్ని ఒక్కసారి చూసి పిల్లలు చేయి పైకెత్తకపోయినా బాగా చదివే ఒక అమ్మాయి పేరు రాసింది. తన పేరు రాయకపోవడంతో టీచర్ ఈ కాంపిటీషన్ లో నేను పార్టిసిపేట్ చేస్తాను అని అడిగితే అప్పుడు ఆ టీచర్ లాస్ట్ ఎగ్జామ్ లో నీ స్కోర్ ఎంత అని ఇన్సల్ట్ చేసింది. ఇక్కడ బాగా చదవకపోవడానికి క్రియేటివిటీకి అసలు సంబంధమే లేదు. ఈ ఒక్క విషయం చాలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో చెప్పడానికి. ఒక దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేకపోతే అది మిగిలిన దేశాలతో కలిసి ఎప్పుడూ ముందుకు వెళ్ళలేదు. మన దేశంలో ప్రతి 100 మందికి 30 మందికి మాత్రమే సరైన విద్య అందుతుందంట. విద్యలో అనేక అసమానతలు ఏర్పడితే జీవిత అభివృద్ధి కూడా అలానే ఉంటుంది. కాబట్టి ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం మన విద్యా విధానాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఇంకా వెనకబడే ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. చైనా అభివృద్ధికి చైనా చేయగలిగేది ఇది మనం ఎప్పటికీ చేయలేనిది ఇంకొకటి ఉంది. అదే చైనా చుట్టూ ఉండే డెవలప్ కాని దేశాలకి అప్పులు ఇచ్చి వారి న్యాచురల్ రిసోర్సెస్ని లాక్కోవడం. చైనా దీన్ని ఎలా చేయగలుగుతుందో ది డార్క్ సైడ్ ఆఫ్ చైనా అనే సపరేట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరింత కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.